ప్రకృతికి మనిషి అంటే చాలా ప్రేమ. గుండె నిండా పీల్చుకోవడానికి గాలినిచ్చింది, చల్లగా గొంతు తడుపుకోవడానికి నీటినిచ్చింది, తినడానికి ప్రకృతిలో చాలా పండ్లు కాయలు ఇచ్చింది, చేతి నిండా డబ్బు సంపాదించడానికి చాలా వనరులను ఇచ్చింది. ఇన్ని ఉన్నా కానీ ఖాళీ పర్సుతోటే కాలం గడుపుతున్నామంటే తప్పు మనదే అంటారు ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ రచయిత వాలెస్ డి వాటిల్స్. అదృష్టమో మహాభాగ్యమో కాదు, అవసరాలతో రాజీ పడకుండా బతకడానికి డబ్బు అనేది ప్రతి మనిషి హక్కు అంటారు ఆయన. చాలామందికి శాలరీ సరిపోవట్లేదు, ఉన్న శాలరీలోనే సర్దుకోవాలి, ఉన్న శాలరీలోనే అడ్జస్ట్ అవ్వాలి, ఓకే పిల్లల స్కూల్ ఫీజుకి కష్టమవుతుంది, ఇల్లు కట్టడం కష్టమవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. బస్ డబ్బు సంపాదించడం అనేది మీ మైండ్లోనే స్ట్రక్ అయిపోయింది. ఓకే మీరు సంపాదించగలను అంటే సంపాదిస్తారు, నా వల్ల కాదు అంటే నా వల్ల కాదు. కాబట్టి మీ బ్రెయిన్కి వేసిన లాకుల్ని తీయండి. ఓకే ఆ సంఖ్యలు తీసి మీరు ఇంకొంచెం ముందుకు వచ్చి ఆలోచిస్తే, మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆలోచిస్తే సంపాదించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. డబ్బు గురించి, దాన్ని సంపాదించడం గురించి ఆలోచన లేనప్పుడు డబ్బు మన దగ్గరికి రాదు. అందుకనే డబ్బు సంపాదించాలనే ఆలోచన లేని వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ధనవంతులే ధనవంతులు అవుతూ ఉంటారు. ఎందుకు ధనవంతులు అవుతూ ఉంటారంటే డబ్బు విలువ వాళ్ళకి తెలుసు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా దాన్ని సంపాదించాలో వాళ్ళకి తెలుసు, ఆలోచిస్తారు. ఆలోచించేవాడి దగ్గరికే డబ్బు వస్తుంది. ఆలోచన లేకుండా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యేవాడి దగ్గరికి డబ్బు రాదు. డబ్బు సంపాదించడంలో విఫలం అయ్యారంటే అది డబ్బు లోపం కాదు, మీ ప్రయత్నంలో లోపం. అనేక ప్రయత్నాల తర్వాత కూడా డబ్బు సంపాదించడం రావట్లేదంటే అది డబ్బు లోపం కాదు, మన ప్రయత్నంలో లోపం. మన లక్ష్యం పట్ల మనకు క్లారిటీ లేకపోవడం. 10 మంది 100 మంది పోటీదారులున్న ఏ రంగాన్ని ఎంచుకోవద్దు. ఒకే ఆలోచనతో 10 మంది వ్యాపారంలో దిగితే అక్కడ వచ్చే 10 రూపాయలని 10 మంది పంచుకోవాలి. మనిషికి రూపాయే వస్తుంది. అందుకనే నువ్వేదన్నా కొత్త దారిని చూసుకో, ఆ 10 రూపాయలు నీ జేబులోకి వచ్చేటట్టు ప్లాన్ చేసుకో. చాలామంది ఎలా చేస్తూ ఉంటారంటే ఏదైనా ఒక బిజినెస్ అన్నాం అనుకోండి, 10 మంది చేసే బిజినెస్లోకి వెళ్ళిపోతాం. ఎగ్జాంపుల్కి మన దగ్గర ఒక టిఫిన్ సెంటర్ పెడితే ఆ ఏరియాలో మనం టిఫిన్ సెంటర్లు పెడతాం. ఒక కిరాణా షాప్ పెడితే ఆ ఏరియాలోనే 10 కిరాణా షాపులు పెట్టేస్తాం. ఒకళ్ళు మిషన్ కుట్టడం స్టార్ట్ చేస్తే ఆ ఏరియాలోనే 10 మిషన్లు వస్తాయి. ఇలా కాదు. ఓకే మీకు అక్కడ ఆ ఏరియాలో ఒక 10 రూపాయలు వస్తే మీరు 10 మంది రూపాయి పంచుకోవాల్సి వస్తుంది. అందరూ చేసే పని మనం చేస్తే. థింక్ డిఫరెంట్, కొత్తగా ఆలోచించండి. ఓకే ఎక్కడైతే కాంపిటీషన్ తక్కువగా ఉంది, ఆ 10 రూపాయలు మన జేబులోకి వచ్చే స్కోప్ ఎక్కడ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా డబ్బు మీరు సంపాదించగలుగుతారు. చాలా తెలివైన వారే ధనవంతులు కావాలని లేదు. అలా అనుకుంటే మన కాలేజీ లెక్చరర్స్ అందరూ కూడా కుబేరులు అవ్వాలి కదా, మరి ఎందుకని అవ్వలేదు? మీరు తెలివైన వారా తెలివి లేని వారా అనేది ప్రకృతికి సంబంధం లేదు. ఎవరైతే అవకాశాలని అందిపుచ్చుకుంటారో, ఆ అవకాశాన్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో అలాంటి వాళ్ళ కోసం ప్రకృతి మొత్తం ఏకమైపోయి వాళ్ళని ధనవంతులు చేసి కూర్చోబెడుతుంది. కాబట్టి తెలివైన వాళ్ళే డబ్బు సంపాదిస్తారనే ఆలోచన వదిలేయండి. ఓకే అవకాశాలు ఎక్కడున్నాయో వెతకండి, ఆ అవకాశంలో ఎలా ఎదగాలో ఆలోచించండి. అసలు సంపన్నుడు అని ఎలా లెక్క కడతారు? సో 1 కోటి 2 కోట్ల 3 కోట్ల ఇంత సంపాదిస్తేనే మనం సంపన్నులమా? సంపన్నులం అనేది ఇది లెక్క కాదు. మీరు ఎంత సంపాదిస్తున్నారో దీనివల్ల మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయా? ఎగ్జాంపుల్కి తిండికి, బట్టకి, చదువుకి, పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాకుండా కంఫర్ట్గా మీరు ఆ పిల్లల్ని చదివించడానికి, ఎలాంటి లోటు కాకుండా మీ ఫ్యామిలీని సర్వైవ్ చేయడానికి మీ దగ్గర ఎంత సరిపోతుందో అంత ఉంటే చాలు. అంతకు మించి 1 రూపాయి ఎక్కువ ఉన్నా అది పిల్లలకి తరాలకు కూడా పెడుతున్నా తర్వాత అది దరిద్రానికే తారదీస్తుంది. సంపద అనేది ఇన్ని కోట్లు సంపాదిస్తే సంపద, అన్ని కోట్లు సంపాదిస్తే సంపద అని కాదు. మీరు మీ పిల్లల్ని చదివించుకోవడానికి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సర్వే అవ్వడానికి మీకు ఎంత అవసరమో అంత సంపాదించుకోవడం మీ హక్కు. ఏ అద్భుతమైన ఓ చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. ఎగ్జాంపుల్కి ధీరుభాయ్ అంబానీ దగ్గర నుంచి జాక్మా దాకా అందరూ కూడా ఫస్ట్ వాళ్ళ ఆలోచనలోనే వాళ్ళు ధనవంతులయ్యారు. ఆలోచనలలో ధనవంతులైన తర్వాతనే వాళ్ళు నిజమైన ధనవంతులుగా మారారు. సో మన ఆలోచనలు అంత గొప్పగా ఉండాలి. మీరు చాలా పేద కుటుంబంలో పుట్టిన మీ ఆలోచనలు మాత్రం ఆ పేదరికం నుంచి బయటికి తీసుకురండి. మీరు ధనవంతులు అవ్వాలి. ధనవంతులు అవ్వడానికి ఎలాంటి దారులు ఉంటాయి? మీలో ఉన్న శక్తి సామర్థ్యాలని గుర్తించండి, పైకి తీసుకురండి. ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వెతకండి. ఇలాంటి అవకాశాలని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ధనవంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా మనీ మంత్ర.